श्रीमहागणाध्यक्षाय गुरुब्रह्मा विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मा कायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सर्वे प्रयत्ने देवी नारायणि नमोस्तुते। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर మన గురువు గారి పేరేంటి? శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు. అదే చెప్పాలి. నేను షార్ట్ కట్ తీసి ఆదిశంకర అని చెప్పాను. ఏదో ఫ్రెండ్ పిలిచింది. గురువు గారికి రెస్పెక్ట్ ఉంటుంది. అది కూడా ఒక్క శ్రీ కూడా కాదు, అన్నికి ఎన్ని శ్రీలు పెట్టినా తక్కువే. శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు అని చెప్పాలి. సరే, వెరీ గుడ్. గురువు గారు పుట్టిన ప్లేస్ ఏంటి? కాలడి కేరళ. గురుగారి యొక్క తండ్రి పేరు శివగురు, తల్లి పేరు ఆర్యాంబ. వెరీ నైస్. గురువు గారి యొక్క ఆయుష్ ఎంత వరకు ఉండింది? 8 years. అని ఎవరు చెప్పారు? అగ్నిదేవుడు చెప్పారు. ఎవరు చెప్పారు? రుద్రాక్షముని చెప్పారు. రుద్రాక్షమునికి అగ్నిదేవుడు చెప్పినప్పుడు ఏమైంది? ఆయన హాఫ్ 24 years ఎక్స్టెన్షన్. వెరీ నైస్. 24 years ఆఫ్ రుద్రాక్షముని యొక్క లైఫ్ స్పాన్ నుంచి తీసి శంకరాచార్యులకు ఇచ్చారు. అది ఏ విధంగా వస్తుందంటే ప్రతి 8 years కి లైఫ్ రెన్యూ అవుతుంది. ప్రతి 8 years కి ఆయనకు గండం వచ్చేది, అది రెన్యూ అయ్యింది లైఫ్. ఒకసారి 16 years రాగానే వెళ్ళిపోదాం అనుకున్నారు శంకరాచార్య వారు. అప్పుడే వ్యాస భగవానుడు వచ్చి లేదు ఇది చాలా బాగుందని ఇంకో 16 years ఎక్స్టెండ్ చేశారు. ఈ 24 లో 8 అయ్యి ఇంకో 16. ఇవన్నీ దైవికమైన సీక్రెట్స్, బయట ఎక్కడ రావు. సరే, శంకరాచార్య స్వామి వారి గురువు గారి పేరు శ్రీ 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 గోవింద భగవత్పాద స్వామి వారు. గోవింద భగవత్పాద అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు నెత్తి మీద పెట్టుకున్న ఆయన అని అర్థం. దాని అర్థం అదే గురువు గారి పేరే. చూసారు అప్పటి వాడి పేర్లు ఎంత బాగున్నాయో. వెంకటేశ్వర స్వామి పాదాలు నా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతానని చెప్పడమే ఆయన పేరు యొక్క మీనింగ్, గోవింద భగవత్పాద. అలా. సరే, సన్యాసి అవ్వడానికి ఏం జరిగింది అక్కడ సంఘటన? శంకరాచార్య సన్యాసి అవ్వడానికి ఏం జరిగింది? స్నానంకి వెళ్ళినప్పుడు పురాణంలో ముసలచ్చి కాలు పట్టుకున్నాడు. అయితే అమ్మ ఒక్కటి చెప్పండి, తర్వాత ఇంకొకటి చెప్పు. ట్రై చేయి. అతడు స్నానానికి దిగినప్పుడు ముసలి అతని కాలు పట్టుకుంటే వాళ్ళ మమ్మీ కోసం సాయం అడిగారు. అప్పుడు వాళ్ళ మమ్మీని అడిగారు గురువు గారు, నన్ను సన్యాసానికి పంపిస్తేనే ముసలి కాలు వస్తుంది అనగానే వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. అప్పుడు ముసలి కాలు వస్తుంది. అలాంటి సన్యాసాన్ని ఏమంటారంటే ఆపత్ సన్యాసం అంటారు. నోట్ చేసుకోండి. ఆపత్ సన్యాసం అంటే సడన్ గా విపత్తు వచ్చింది కదా, కష్టం వచ్చింది, ఆపత్ సన్యాసం అంటారు. అంటే మనిషి ఒక్కొక్కసారి లైఫ్ లో భార్య వెళ్ళిపోయింది, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు, లేదంటే పిల్లలు కూడా చనిపోయారు, ఏదో గొప్ప కష్టం వచ్చేసింది అనుకో, ఆయన దారుణమైన వైరాగ్యాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆపత్ సన్యాసం తీసుకుంటాడు. అంటే ఇమీడియట్ సంకల్పం చేస్తాడు నేను సన్యాసిని అని, అనగానే సన్యాసి అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్ని కట్టే, ఇంకేం ఉండవు. అర్థమైందా? అలా శంకరాచార్య వారు తీసుకున్న ఆపత్ సన్యాసం. నేను సన్యాసిని అని అలా 3 సార్లు సంకల్పం తీసుకుంటాడు. అవన్నీ రిపీట్ చేయదు కానీ చేయట్లేదు, నేను వస్తుంది కాబట్టి. సరే, శంకరాచార్య స్వామి వారు నేను చెప్పని వాళ్ళు సరే అని తెలిసిన వాళ్ళు కాకుండా చూద్దాం. ఇంకెవరైనా రెస్పాండ్ అయితే నేను చెప్పినట్టు కదా, ఎందుకంటే చాలా చోట్ల క్లాసెస్ అటెండ్ అయినప్పుడు అందరికీ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు ఎవరైనా మాట్లాడతారో చూద్దాం. అట్లా తెలిసిన వాళ్ళు అందరూ కాకుండా నాకు తెలియదు, నేను చెప్పాను. నేను అద్వైత సిద్ధాంతం గురించి నేను చెప్పాను. నేను అద్వైత సిద్ధాంతం చెప్పాను. సరే, శంకరాచార్య వారు మనకు అందించిన సిద్ధాంతం పేరు అద్వైత సిద్ధాంతం. దాని గురించి ఎవరైనా చెప్పగలరా? చేరాలి. 2 వేరు కాదు, 2 ఒక్కటే. వెరీ గుడ్, క్లాప్ ఇవ్వండి. 2 వేరు కాదు, 2 కానిది అని అంటున్నాడు. అంటే ఒకటే, 2 కాదు 3 అవ్వదు. 2 కాదు 3 ఎక్కడ అవుతుంది అనుకున్నాం కదా, అందుకే ఒకటే అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. అంటే జీవాత్మ పరమాత్మ వేరు కాదు, 2 ఒకటే. జీవాత్మనే పండించుకొని పరమాత్మగా మార్చుకోవడమే. పండడం అంటే ఏంటి అర్థం? మనం దేవుడని గుర్తుపట్టాలి. మనం దేవుడని మనం గుర్తుపట్టట్లే. ఏంటి సార్ నేను దేవుడు ఏంటంటే అలా మనమే అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చూసారా, నేను దేవుడిని ఇలా కూర్చొని హోమా చేయండి, పూజ చేయండి అనడం కాదు, నా నెత్తిన పాల్గొయండి అని చెప్పడం కాదు.
నేను దేవుడు అంటే నా లోపల ఉన్నది దేవుడు. నా మీద పాలు పోయింది, నాకు ప్రసాదాలు పెట్టండి అంటే అర్థం ఏంటి? నా శరీరాన్ని దేవుడు అనుకుంటున్నాను. అప్పుడే అలాంటి పిచ్చి కోరికలు వస్తాయి కదా. కొంతమంది చూస్తున్నాం కదా బయట, నేనే దేవుడు ప్రసాదాలు, కాళ్ళు పెట్టుకోవడాలు, కాళ్ళు తెచ్చుకోవడాలు, కాళ్ళు పెట్టి డ్రెస్సింగ్ తీసుకోవడాలు, రకరకాల చేష్టలు చూస్తుంటాం. అంటే వాళ్ళంతా శరీరానికి చేయించుకుంటున్నారు. నిజంగా దేవుడు అనేవాడు రమణ మహర్షిలా ఉంటారు, ఏం చేయించుకోరు. కాళ్ళు ఒత్తుతున్నారంట శిష్యులు. ఒకసారి రమణ మహర్షి గారికి ఒత్తుతుంటే ఏం చేస్తున్నారు అని అడిగారు రమణ మహర్షి గారు. అడిగారు, స్వామి మీరు పొద్దున్న నడుచుంటారు కాళ్ళు ఒత్తుతున్నావు అంటే, అయితే మీ కాళ్ళు నాకేంటి, నేను ఒత్తుతాను. ఎందుకంటే మరి నువ్వు నా చేసిన నేను నీకు చేయాలి కదా. ఆయన ఆలోచన ఉంటుంది అంటే ఆయన కాళ్ళు కూడా ఆయన ఒత్తుకుంటున్నాడు. స్వామి మేము ఒత్తాను, ఆయన ఒత్తుకుంటున్నాడు. అంటే ఆయన చూసే శరీరం కాదు, లోపల ఆత్మ చూస్తున్నాడు స్వామి. దీనికి నీ చేసినా ఏంట్రా, ఇది ఏదో రోజు పడిపోతుంది. లోపల నువ్వుగా నుంచో, ఇది పడిపోయినా నువ్వు చూస్తావు అని నేనే అంటున్నా. జీవాత్మ పరమాత్మగా మారితే చావు లేదు, చావు భయం లేదు, వాడు చిరంజీవి. హనుమంతుడు వల్ల అన్ని చూడగలడు, ఏ నొప్పి ఉండదు, అన్ని సుఖాలే, అన్ని సంతోషాలే, ఓన్లీ హ్యాపీనెస్, నో సాడ్నెస్. ఎంత బాగుంటుంది ఆ లోకం. జీవాత్మ పరమాత్మ అంత హ్యాపీనెస్ అంట, ఏం సాడ్నెస్ లేదు. అందరు ఆయన చుట్టాలి, మళ్ళీ ఒక్కరు లేరంటే ఎవరు లేరు. సరే, శంకరాచార్య స్వామి వారి చేతిలో ఒక కర్రలా ఉంటుంది, దాని గురించి చెప్పుకున్నావా? ఇవాళ నోట్ చేసుకోండి. దాన్ని దండము అంటారు. ఆ చేతిలో ఉన్న కర్రని దండం అంటారు. సన్యాసి చేతిలో ఉంటుంది ఒక కర్ర. అయితే దానిలో కూడా ఏకదండం అని రాసుకోండి. ఒకటే ఉంటుంది కర్ర. జనరల్ గా సన్యాసులు బయట చాలా మంది ఉన్నారు. ఏకదండం, ద్విదండం, త్రిదండి, చిరుజీయ స్వామి అంటారు సార్. త్రిదండి 3 ఉంటాయి కర్రలు వాళ్ళ దగ్గర. 3 కలిపి చుట్టి ఒక దానిలాగా పెడతారు, అది త్రిదండి. అర్థమైందా? వాడు 3 ఉంటాయి కర్రలు, దాని కాన్సెప్ట్ వేరు, మనకు అనవసరం దాని గురించి. ద్విదండి అని ఉన్నాయి 2 కర్రలు, అది కూడా మనకు అనవసరం. మన గురువు గారు ఏకదండం అన్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలి, కానీ అనవసరం గురించి తెలుసుకోవడం మనకి ఎందుకు. సో ఏకదండం అంటే మనకు తెలుసు, ఏకదండము. శంకరాచార్య స్వామి వారి పట్టం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన కాదు, ఆయన యొక్క శిష్యులు ఎవరి దగ్గర చూసినా కూడా ఏకదండం. ఎవరైనా కూడా ఏకదండము. స్వామి వెనక లెఫ్ట్ సైడ్ కి ఒక చిన్న బాల్ లాగా కట్టుంది కదా, చూసారా? ఏకదండం అంటారు. సరేనా? స్వామి వారు ఏ సంవత్సరంలో దగ్గరగా మనకి 788 కామన్ ఎరా, రైట్. పంచాయతీ పూజ డిస్కస్ చేసామా? ఎవరు చెప్తారు? సహన పంచాయతీ పూజ గురించి చెప్తాను. ఎవరెవరు ఉంటారు చెప్పు. పంచాయతీ పూజ అంటే ఏంటి, దాని ఎవరు ఉంటారు? దేవుడు అంబిక, సూర్యుడు, శివ, రైట్. పంచాయతీ పూజ అని తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చారు పంచాయతీ పూజ? కారణం ఏంటి? అంటే రకరకాల మన ధర్మంలోనే ఎంతో దేవతామూర్తులు ఉన్నారు. దీనిలో ఒకప్పుడు శివభక్తులు, విష్ణు భక్తులు వీళ్ళందరూ కొట్టుకున్నారు. ఇవి ఇట్లాంటి ముందు రాకూడదని పంచాయతీ పూజ పెట్టారు. సో దట్ అందరు దేవుడు, అందరు భక్తులు అందరూ పూజ చేసుకోవచ్చు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందుకని 5 దేవతలు ప్రవేశపెట్టారు. దీని వెనకాల ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఎన్ని దేవతామూర్తులు పూజ చేసినా వాళ్ళు ఈ 5 వచ్చారు. ఈ 5 అంతమంది దేవతలు పుట్టారు. అందుకనే ఈ 5 పూజ చేస్తే 3 కోటి దేవతలు పూజ చేసినట్టు. దానిలో వెంకటేశ్వర స్వామి, దానిలో రాముడు, అందరూ 3 కోటి దేవతల్లోనే ఉన్నారు. అంతమైన రూపాల్లోనే ఉన్నారు. నరసింహస్వామి, అందరూ దశావతారాలు కూడా కలిపి. అందుకని ఈ 5 పూజ చాలా పవర్ఫుల్. పొద్దున మీరు మ్యారేజ్ అయ్యి మీ ఇళ్లలో ఉంటే ఇంట్లో పంచాయతం ఉండేలాగా చూసుకోండి. అది ఒక్కటి గుడి కూడా అవసరం లేదు, కానీ అలా చెప్పకూడదు. గుడి కూడా వెళ్తే ఏంటంటే గుడి డెవలప్ అవుతుంది, మన ధర్మం డెవలప్ అవుతుంది. గుడి నుంచే కదా ధర్మ ప్రచారం జరిగేది. అందుకని గుడికి కంపల్సరీ వెళ్ళాలి, ఇంట్లో పంచాయతీలు కూడా పెట్టుకోవాలి. సరే, శంకరాచార్య స్వామి వారికి ఇంకొక బిరుదు ఉంది, షణ్మతాచార్య అని. ఇది చెప్పానా? నోట్ చేసుకోండి. షణ్మతాచార్య అంటారు శంకరాచార్య స్వామికి. షణ్మతాచార్య.
షణ్మతాచార్య షణ్మత ఆచార్య సరే సరే గుర్తుపెట్టండి. సరే షణ్మతాచార్య అని శంకరాచార్య స్వామి వారి బిరుదు ఉంది. రీజన్ ఏంటంటే మతం అంటే మతి నుంచి వచ్చింది. మతం అనేది ఏంటి? మతి నుంచి వస్తుంది. మతి అంటే ఎవరికి ఉంటుంది? మతి మనిషికి ఉంటుంది. ఒక మనిషి యొక్క మతి నుండి పుట్టింది మతం. అందుకనే మనది సనాతన మతం అంటే సనాతన ధర్మం అన్నది. ఎవరు మనిషి బుద్ధి నుంచి పుట్టలేదు. మిగతావన్నీ మతాలే, మిగతావన్నీ మతాలే. అందుకని అవన్నీ నిలబడవు. సనాతన ధర్మం అంటే సనక సనందన సనత్కుమార సనాతన ఆ నలుగురు ఋషులు అక్కడ పైనుంచి అంత ముందు పైనుంచి స్టార్ట్ అయ్యి వచ్చింది. అంటే దక్షిణామూర్తి స్వామి మౌనంగా ఉన్నప్పుడు ధర్మ ప్రచారం జరిగింది. ఎవరికి? సనక సనందన సనత్కుమార సనాతన మనుషులు అని చెప్పారు. సనకాదులు అన్నారు, సనందనాదులు అన్నారు, అంటే ఇంకా వాళ్ళందరూ అలా విన్నవాళ్ళు లోకంలో ప్రచారం చేశారు. అలా మన ధర్మం బయలుదేరింది. అందుకని ఎవరి మైండ్లో ఆలోచన ఐడియా లాగా కదా, హిట్లర్ ఒక ఐడియా పెట్టాడు, అదొక మతం అయింది. అలా రకరకాల హిట్లర్ నుంచి వచ్చిన మతాలు చాలా ఉన్నాయి కదా, వాటి జోలికి మనం వెళ్ళొద్దు. మనం అందుకనే సనాతన ధర్మము మన గురువు గారు ఆది శంకరాచార్య స్వామి వారు. అందుకని షణ్మతాచార్య. మరి ఇక్కడ మతం అన్నారు, మరి షణ్మతం ఎందుకు అయింది అంటే శంకరాచార్య వారు అంటే మనిషి కాదు, ఆయన సాక్షాత్తు శివుడు. శంకరాచార్య స్వామి వారు ఎవరు? సాక్షాత్తు శివుడు. శివుడే. ఒక్కసారి ఇది కూడా రేపు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేయాలి. వామనమూర్తిగా విష్ణువు బోడిగుండుగా వచ్చారు. వామనుడు బోడిగుండు. శివుడు అలా రావాలి. మరి ఇద్దరి మధ్యలో భేదం లేకపోతే శివుడికి ఇక్కడ గరల కంటాడు, ఆయన నడుంకి మర్చిపెట్టుకున్నాడు. ఈయన పాము మీద పడుకున్నాడు, ఆయన పాము ఒళ్ళని తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన బోడిగుండుతో వచ్చాడు వామనమూర్తి. ఆయన చేశాడు శంకరాచార్య వారిగా వచ్చాడు భూమికి. అంటే మీ ఇద్దరు వేరు కాదని చెప్పడానికి. అయితే ఇప్పుడు ఈ గురువు నుంచి వచ్చిన బుర్రలోంచి వచ్చిన ఆలోచన కదా, మరి ఇది మామూలు మనిషి నుంచి వచ్చిన ఆలోచన, దైవ సంకల్పం. అందుకనే దాన్ని కూడా మతం అని అన్నారు, షణ్మతం అన్నారు. శంకరాచార్య స్వామి యొక్క మతిలోంచి వచ్చింది. అది ఏంటంటే ఆరం. ఏంటేంటి? ఫస్ట్ది సౌరం. సౌరమతం అంటే శైవం. సౌరం అంటే సూర్యుడు. శాక్తేయం వైష్ణవం ప్రాణాపత్యం సౌరమం శాక్తేయం షణ్ముఖం. ఆరుగురు వచ్చారు. ఇప్పుడు ఇందాక 5 ఉన్నాయా, ఇంకొకటి సుబ్రహ్మణ్యుడు అడిగారు. ఈ 5 మతాలు ఎందుకు వచ్చినాయంటే వీటిని పట్టుకొని వీటిలో ఎవరిని పట్టుకున్నప్పుడు మోక్షం. నాకు వినాయకుడు ఇష్టం, నేను వినాయకుడు పూజ చేస్తూ పోతాను, మోక్షం వచ్చింది. సుబ్రహ్మణ్యుడు ఇష్టం, మోక్షం వచ్చింది. శివుడు ఇష్టం, మోక్షం వచ్చింది. ఎవరు ఏది పట్టుకున్నప్పుడు మోక్షం అని స్వామి వారి నోటి నుంచి వచ్చింది షణ్మతాచార్య. అందుకే ఆయన బిరుదు వచ్చింది షణ్మతాచార్య. ఏంటంటే మనకి 6 మతాలు ఇచ్చారు, దేని పట్టుకున్నా కూడా మనం స్వామికి లీనం అయిపోవచ్చు, మోక్షం వస్తుంది. లేదా పంచాయతీల పూజ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను శైవం అనుకోండి, శివుని మధ్యలో పెట్టి మిగతా 4 చుట్టూ పెడతాను, అదేమైంది? శివ పంచాయతనం అయింది. నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, వెంకటేశ్వర స్వామి మధ్యలో పెట్టి మిగతా 4 చుట్టూ పెడతాను, అదేమి పంచాయతనం? విష్ణు పంచాయతనం అయింది. మీరు పిల్లలు మీకు వినాయకుడు ఇష్టం అనుకోండి, వినాయకుడి మధ్యలో పెట్టి మిగతా 4 చుట్టూ పెడతారు, అదే పంచాయతం? గణేష పంచాయతం. అలాగే అమ్మవారి ఇష్టం అనుకోండి, అమ్మవారి మధ్యలో పెట్టి మిగతా 4 చుట్టూ పెడతారు, అప్పుడు అంబికా పంచాయత, శక్తి పంచాయతం అంటారు. సూర్యుడు ఇష్టం అనుకోండి, సూర్యుడి మధ్యలో పెట్టి చుట్టూ పెడతారు, అది సౌర పంచాయతం అంటారు. ఇష్టం అంటే డీపెస్ట్ డెడికేషన్ ఆర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ దట్ పర్టిక్యులర్ టైటిల్. ఆ దేవుడి పట్ల మనకున్న ప్రేమ వదలలేదు. అలా మిగతా తక్కువ కాదు. అందుకని 4 చుట్టూ పెట్టి మధ్యలో ఈ దేవతలను పెడతారు. కాకపోతే దీన్ని ఒక గొప్ప అరిపెట్టు, ఎలా పడితే అలా పెడితే రాదు. మీరు ఇంట్లో అలాంటి పంచాయతీలు వచ్చినప్పుడు గొప్ప వాళ్ళు గురువులు అడిగితే దాని ఆర్డర్ చెప్తారు, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న శివ పంచాయతీ మీరు అడిగితే నేను చూపిస్తాను అక్కడ. అది గుర్తుపెట్టడం కష్టమే. అన్ని సాలగ్రామాలు లింగ రూపంలో ఉంటాయి, బొమ్మల్లో ఉండవు. దాని రెడ్ కలర్ లో ఉంటుంది, అది వినాయకుడు. ఒకటి మైకా లాగా చమ్కిగా చాలా సిల్వరీగా మెరుస్తుంటుంది, అది అమ్మవారు. నల్లగా ఉంటుంది విష్ణువు. లింగ రూపంలో ఉంటే శివుడు. స్ఫటికలింగం సూర్యుడు. బాణాలింగం అని అంటారు దాన్ని, సూర్యుడు. ఇది సూర్యలింగం అని అలా, కానీ శివుడే స్ఫటికలింగం అంటారు. అన్ని లింగ రూపంలోనే ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఒకసారి పంచాయతీ మీరు పక్కన రాసి పెట్టుకున్నారు, నోట్ చేసుకుంటారు. పంచాయతీ లింగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రూపం
ఇంకేం చెప్తాను ఇవాళనా రేపు గుర్తు చేయమని ఇది షణ్మతాలు షణ్మతాలు పంచాయతీ లింగం ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి ఏం చెప్తాను ఇంకోటి ఏం చెప్తాను గుర్తు చేయమని సరే షణ్మతాచార్యులు 6 మతాలు వచ్చాయి మతం అంటే మతం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే 6 మతాలు సరే టైటిల్ చెప్పారు వాటి ప్రారంభించండి మతం అంటే ఏంటి దాన్ని మతాలు షణ్మతాలు ఎందుకున్నారో ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే షణ్మతాలు చెప్పండి సరే శంకరాచార్య స్వామి వారు 4 పీఠాలు పెట్టారు దీని గురించి డిస్కస్ చేశామా సరే ఇది జాగ్రత్తగా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈజీగా మీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది గుర్తు కూడా అవసరం లేదు ఇండియా మ్యాప్ అందరికీ తెలుసు పైన నార్త్ తలకాయ అంటారు కింద పాదాలు సౌత్ అంటారు ఈస్ట్ ఒకటి వెస్ట్ అని కదా ఇదేంటి సోషల్ మ్యాప్ పాయింటింగ్ కోసం ఆలోచిస్తాం కానీ ధర్మం ప్రకారం మ్యాప్ పాయింటింగ్ అలా చూడదు ఈస్టే తల గుజరాత్ పాదాలు ఈ రెండు చేతి నార్త్ సౌత్ చేతులను పెట్టుకోండి ఇప్పుడు ఈస్ట్ నుంచి కదా మనం స్టార్ట్ చేయాలి ప్రదక్షిణ ఎట్లా చేస్తారు ఇట్లా చేస్తారా ఇట్లా చేస్తారా ఇట్లా చేస్తారు అందుకే ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఇది ప్రదక్షిణం ఇలా గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ పీఠం ఎటువైపు ఉంది ఈస్ట్ సైడ్ ఉంది దాన్ని పూరి జగన్నాథ్ అంటారు ఏం పీఠం అది గోవర్ధన పీఠం దాన్ని గోవర్ధన పీఠం అంటారు ఈస్ట్ సైడ్ పూరి జగన్నాథ్ ఒరిస్సా పూరి జగన్నాథ్ ఒరిస్సా గోవర్ధన పీఠం అది శంకరాచార్య వారు పెట్టిన పీఠం అక్కడ ఏ వేదం నేర్పుతారు ఋగ్వేదం మన వేదాలు 4 ఉన్నాయా ఆ పర్టికులర్ పీఠం నుంచి ఋగ్వేద ప్రచారం జరిగింది ప్రపంచం అంతా అక్కడ ఉన్న స్వామి పేరు హస్తమలకాచార్య స్వామి వారు శంకరాచార్య వారి దగ్గర 4 శిష్యులు ఉండేవారు దానిలో ఒక ఆయన హస్తమలకాచార్య స్వామి వారు ఆయన అక్కడ హెడ్ శంకరాచార్య వారు ఈ తన 4 శిష్యుల్ని 4 ప్లేసెస్ లో పెట్టారు హెడ్ లాగా అలా హస్తమలకాచార్య స్వామి వారు మీతో మాట్లాడండి ఈస్ట్ సైడ్ మళ్ళీ చెప్తున్నా ఈస్ట్ సైడ్ ఉన్నది పూరి జగన్నాథ్ ఒరిస్సా గోవర్ధన పీఠం అక్కడ నేర్పించే వేదం ఋగ్వేదం అక్కడ ఉన్న స్వామివారి పేరు శంకరాచార్య స్వామి వారి శిష్యుల పేరేంటి హస్త మలకాచార్య స్వామి వారు ఎలా గుర్తుపెట్టుకోవాలి మన ఫేస్ దగ్గరే చెయ్యి ఉంటుంది కదా ఫేస్ దగ్గరే చెయ్యి ఉంటుంది మన ఈస్ట్ ఫేస్ అనుకున్నాం కదా సో ఫేస్ దగ్గర ఏముంది చెయ్యి ఉంది హస్త మలకాచార్య స్వామి వారు ఈజీ టు రిమెంబర్ ఇప్పుడు ఇటు వెస్ట్ కి ఉండాలి పాదాలు ఉండాలి కదా అవునా పాదాల దగ్గర పద్మాలు వేస్తాం కదా పద్మ పాదాచార్యులు వెస్ట్ కి పద్మపాదాచార్య స్వామి వారు ఇంకో శిష్యుడు ఆయన పేరు అదేంటి గుజరాత్ గుర్తుపెట్టుకోండి గుజరాత్ రెండో పీఠం గుజరాత్ అక్కడే పీఠం అది ద్వారకా పీఠం ద్వారకా పీఠం గుజరాత్ పద్మపాదాచార్య స్వామి వారు అక్కడ ఇప్పుడు ఋగ్వేదం ఇక్కడ అయింది కదా కింద శృంగేరి యజుర్వేదం ఇక్కడే వేదం అవుతుంది సామవేదం లాస్ట్ ఇలా క్లాక్ వైజ్ వస్తుంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం ఇప్పుడు ఈస్ట్ అయ్యాక వెస్ట్ పద్మపాదాచార్య స్వామి వారు గుజరాత్ ద్వారకా పీఠం సామవేదం అర్థమైందా ఇప్పుడు మన శృంగేరికి వచ్చాం మనం ఏ పీఠానికి అటాచ్డ్ శృంగేరి సౌత్ అంతా శృంగేరి సౌతే కాదు అన్నిటికంటే ముఖ్యమైన పీఠం శృంగేరి పీఠం వరల్డ్ మొత్తం ఎవరికి డౌట్ వచ్చినా ఈ 4 పీఠాల్లో ఎవరికి డౌట్ వచ్చినా శృంగేరి పీఠాన్ని కాంటాక్ట్ చేయాలి ఎందుకంటే సాక్షాత్ సరస్వతమ్మ వారు ఉన్నారు అక్కడ తెలుసా వరల్డ్ మొత్తం ఇంకా చెప్పాలంటే యూనివర్స్ అని చెప్పచ్చు ధర్మ ప్రచారంలో ఎవరికి డౌట్ వచ్చినా శృంగేరి పీఠాన్ని అడగాలి డౌట్ వస్తాయి ఇంకా వేరే ఏ పీఠాలు చెప్పినా ఆన్సర్ కాదు శృంగేరి పీఠం చెప్పిన ఆన్సర్ ధర్మం అర్థమైందా అలా డౌట్ వచ్చినప్పుడు ఎవరైనా ప్రచారంలో డిస్కషన్స్ లో డౌట్స్ వస్తుంది అలా వచ్చినప్పుడు శృంగేరి పీఠాన్ని పంపించాలి అలా సరే ఇప్పుడు వెస్ట్ కి ఎవరు పద్మ పాదాచార్య ఈస్ట్ కి హస్త మలకాచార్య స్వామి వారు ఇప్పుడు మనం ఉన్న సౌత్ కి శృంగేరి కదా ఎస్ తో స్టార్ట్ సురేశ్వరాచార్య స్వామి వారు సురేశ్వర ఆచార్య స్వామి వారు ఏ వేదం యజుర్వేదం మనందరం ఏ వేదానికి సంబంధించిన వాళ్ళు యజుర్వేదం అని చెప్పాలి డౌట్ పడకూడదు మనందరం యజుర్వేదం మన పూర్వీకులందరూ ఇక్కడ ఉండి యజుర్వేదం నేర్చుకున్నారు అందరు సౌత్ వాళ్ళు యజుర్వేదం మేబీ అక్కడ వాళ్ళు ఇక్కడ రావచ్చు ఇక్కడ వాళ్ళు అనుకోవచ్చు కానీ మనం అటాచ్ అయింది దేనికి శృంగేరి పీఠానికి అటాచ్ అయ్యాం మన అదృష్టం చూడండి అన్నిటికంటే ముఖ్య పీఠానికి అటాచ్ అయ్యి ఉన్నాం శృంగేరి పీఠం యజుర్వేదం
ఇప్పుడు సౌత్ లో ఉన్న దాని గురించి చెప్పండి. శృంగేరి పీఠం, సురేశ్వరాచార్య స్వామి వారు, యజుర్వేదం, కర్ణాటక ప్లేస్. ఇప్పుడు మిగిలింది పైన నార్త్. నార్త్ లో ఒక స్వామి ఉన్నారు, ఆయన పేరు మీదే తోటకాష్టకం అని ఉంది, మనం చదివాం. ఆయన తోటకాచార్య స్వామి. తోటకాచార్య స్వామి వారు నార్త్ కి. అదే పీఠం జ్యోతిర్పీఠం బద్రీనాథ్. బద్రీనాథ్ జ్యోతిర్పీఠం. అక్కడే వేదము అథర్వణ వేదం. ప్లేస్ ఉత్తరాఖండ్. మన క్షీరశివలో కూడా ఉత్తరాఖండ్కే బద్రీనాథ అని. తోటకాచార్య స్వామి వారు నార్త్ కి. ఒక్కసారి ఎవరైనా ఒక్కొక్క పీఠంగా చెప్పగలరా? నువ్వు చెప్పు. ఫస్ట్ ఈస్ట్ చెప్పు. హస్తమల్లకాచార్య స్వామి వారు పీఠం. నెక్స్ట్ గోవర్ధన పీఠం, పూరి జగన్నాథ్, ఒరిస్సా. వేదం ఋగ్వేదం. నువ్వు చెప్పినా నెక్స్ట్ కింద సౌత్ కి. ఆచార్య స్వామి వారు శృంగేరి పీఠం, కర్ణాటక వేదం, యజుర్వేదం. బెస్ట్ చెప్తాను. ఇట్లా క్లాక్ వైజ్. సామవేదం. సహన నార్త్ చెప్పు. వారు చూసారా ఎంత జాగ్రత్తగా స్వామి వారు శంకరాచార్య వారు మనల్ని వేరే దిక్కుమాల ధర్మాలు అనందు మతాలు ధర్మాలు కదా మతాలు కదా మతి నుంచి వచ్చినాయి. ఒకటి అరబ్ దేశం నుంచి వచ్చింది, ఒకటి ఇంగ్లాండ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి. అవన్నీ కదా మనల్ని పీడిస్తున్నాయి. ఇంకా కూడా శంకరాచార్య స్వామి వారు ఇక్కడ మనకి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం 4 పీఠాలని కాపలాగా పెట్టారు. ఇట్లా డైమండ్ లో ఇండియా ఎంత బాగా ప్రొటెక్ట్ చేశారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్రొటెక్ట్ చేసి పెడితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మంది మర్చిపోయారు. వాళ్ళు రాకూడదని మనం ప్లాన్ చేసుకుని వీళ్ళ పోయి అంటించుకోవచ్చు, వాళ్ళు నాశనం చేస్తారు. ఇక్కడ వాళ్ళు పోయి అంటించుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇది మన ధర్మ సంస్కృతి ఎంత గొప్పది చూడండి. ఎవరికైనా ఉందా అసలు చెప్పమని చూద్దాం. ఏమంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ మల్టిప్లికేషన్ అంటే ముద్దులు పెట్టేసుకోవాలి మన కర్మకి. ఈడెంగి ఆడిపోయినా ఆడేంది విడిపోయింది. ఎందుకంటే దరిద్రం. మనం ఎంత గొప్ప ధర్మాలు చూడండి. ఎంత పుణ్యం చేస్తే ఇలాంటి ధర్మంలో పుట్టాము. రాముడు నడిచిన భూమిలో పుట్టాము, హనుమంతుల వారు తిరిగిన భూమిలో పుట్టాము, ఆదిశంకరాచార్య వారు, వేదవ్యాసుల వారు ఎంత గొప్ప పుణ్యం. మన పూజ గదిలో పుట్టాము, బాత్రూంలో పుట్టలే. వరల్డ్లో ఉన్న బాత్రూంలో ఇంకా వేరే గదుల్లో పుట్టలే. వరల్డ్కి పూజ గది ఇండియాలో పుట్టాము. మన పుణ్యభూమి. సరే, ఈ 4 పీఠాల గురించి వచ్చాయి. ఇవాటికి ఇక్కడ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాలు లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.